నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహనీయుల చిత్రపటాల వద్ద ఘన నివాళి. రాజమండ్రి గోదావరి తీరంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. త్యాగదనులకు ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. రాజమండ్రిలో ముగిసిన గణపతి నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు భారీ అన్నదానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత సన్మార్గంలో నడవాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ దీక్ష విరమణ కోసం తిరుమల వచ్చారు. నిన్న కాలిబాటన తిరుమలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు. మహాత్మా గాంధీజీ అహింసా మార్గం ఆచరణీయమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దానవాయిపేటలోని చిన్నగాంధీ సెంటర్, అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల్ చెరువు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరుగును పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీని నిత్యం స్మరించుకోవాలని కోరారు. సత్యవ్రతం, నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం బాపు జీవన విధానమని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు. కానీ అన్ని 5 సంవత్సరాలు వారు ఎన్ని హింసా మార్గాన్ని ఎంచుకొని ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసినా మేము గాంధీ గారి యొక్క స్ఫూర్తితో అహింసా మార్గంలో పోరాడం ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తప్పకుండా గాంధీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందాలి, మహిళలు సురక్షితంగా ఉండాలి, ఇలాగ అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా సాధించే విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. రాజమండ్రి టౌన్ హాల్ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి అనంతరం టౌన్ హాల్లో విద్యార్థులతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టౌన్ హాల్ శుభ్రం చేశారు. అనంతరం గాంధీ చిత్రపటానికి ఖద్దరు దండలు వేసి నివాళులర్పించారు. డీసీసీబీ మాజీ చైర్మన్, టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలావులు పాల్గొని గాంధీజీ జీవిత విశేషాలు విద్యార్థులకు వివరిస్తూ వారి ఆశయాలను, ఆదర్శాలను విద్యార్థులందరూ ఆచరించి దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్, నల్లన్ శ్రీను కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యవర్గ సభ్యులు జగన్నాథం వెంకటరెడ్డి, అల్లంపల్లి నాగబోస్, బండారు వెంకటరమణ, మంచాల వెంకటరాయుడు, భరద్వాజ్, జజ్జవరపు ప్రసాద్, కేశవ, కురుమెళ్ల ఆంజనేయులు, మునుకోటి వెంకటేశ్వరరావు, పల్లవల చిన్ని, లైబ్రేరియన్ బీటీవీ సుబ్బారావు, ఎస్వి రమణాదేవి, శెట్టి రాజా, సిటీ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వైబి రామారావు, జి శంకర్ శ్రీనివాస్, గిరిజాకుమారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సీతంపేట మూలగొయ్య సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా మూలగొయ్య సెంటర్లో గల గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గాంధీ 155వ జయంతిని జరుపుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్యులు రగ్గులు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింసావాది అని, ప్రజలందరూ ఆ మార్గంలోనే నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓడి వీర వెంకట్రావు, ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. దీన్ని మహాత్మా గాంధీ సెంటర్గా మార్చాం. కానీ అలవాటు పడిపోయినటువంటి ప్రజలు మూలగొయ్యి అంటేనే కంటిన్యూ అయిపోయారు. అయినప్పటికీ కూడా మరి సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. పందిరిమాదేవుడిపేట, బృహన్నలపేట, అలాగే చెట్టిబల్జీపేట, వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు. మరి బృహన్నలపేట, చెట్టిబల్జీపేట, పందిరిమహాదేవుడిపేట యొక్క ప్రజలకి పక్కా ఇల్లు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ సమీర్ శర్మ గారితో పోరాటం చేసి మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారి చేత ఇన్సూరెన్స్ ఇప్పించి మరి అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన ఇండియాకి ఎకానమీ అనేది ఇంక్రీజ్ చేయగలం. ఇప్పటికీ చాలామంది మైసూర్ శాండిల్ కానీ, మెడిమిక్స్ కానీ సోప్ వాడడానికి ఇష్టపడరు. అదే ఫియామా డివెల్స్ కానీ అలా డిఫరెంట్ విదేశీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా ఏం కాదు, మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా చాలా వర్త్ ఉంటాయి. సో అందరూ కూడా ఇండియా ప్రొడక్ట్స్ యూస్ చేసి మన ఇండియా ఎకానమీ పెంచుతారని ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గాంధీ 155వ జయంతి సందర్భంగా రాజమండ్రి జాంపేటలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో జరుగుతున్నది గాంధీ జయంతో బ్రాందీ జయంతో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ఒకవైపు నిత్యావసరాలైన బియ్యం, పప్పు, నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరొకవైపు నాణ్యమైన మద్యం 99 రూపాయలకే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం దారుణమైన విషయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాంపేటలో ఉన్న గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం దారుణమైన ప్రక్రియ అన్నారు. ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉంటే వాటిని సరిచేయలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నారు. తక్షణం నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, బెజవాడ్ రంగారావు, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, పట్నాల్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్య ప్రజలు తినడానికి తిండికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు, సరుకులు ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ ఎన్డీఏ కూటమిని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ కంబాల్ చెరువు సెంటర్లోని కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహాత్మా గాంధీ, నీతి నిజాయితీలకు నిలువటద్దమైన లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధులు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కంబాల్జరు సెంటర్లోని గన్నికృష్ణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ శాస్త్రీయుల చిత్రపటాలకు గన్నికృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ గాంధీ శాస్త్రీజీ లాంటి మహనీయుల స్ఫూర్తి నేటి యువతకు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ రాచపల్లి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, నాయకులు కంటిపూడి శ్రీనివాస్, రవి యాదవ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ భూమి మనం నివసించే భూమి మీద నివసించాడని భావితరాల వాళ్ళు ఆశ్చర్యపోతారని చెప్పేసి, ఎందుకంటే అటువంటి గొప్ప చరిత్ర మహాత్మా గాంధీ గారిది. అటు అంటరానితనాన్ని నిర్మూలించడానికి కానీ, లేకపోతే స్వాతంత్రాన్ని సంపాదించడానికి కానీ ఆయన ఎన్నుకున్న బాటలో ముందుకు నడిచి బ్రిటిష్ సామ్రాజ్యానికి రవియాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా మార్గంతో గడగడలాడించి స్వాతంత్రాన్ని సంపాదించిన గొప్ప మహనీయుడు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు ఆటో స్టాండ్, చిరంజీవి బస్టాండ్ వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు ఆటో స్టాండ్, చిరంజీవి బస్టాండ్, దండి మార్చి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు మహోత్సవాల్లో భాగంగా గణపతి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఎంఎస్ఓ నొడగల సుధా యాదవ్ విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లచ్చిరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగింది. 5,000 మంది భక్తులకు, భవానీలకు ఆ గణనాథుని ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర ఆటో స్టాండ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఆటో స్టాండ్ వారు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధన కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థను తూట్లు పొడిచారని పేర్కొన్నారు. 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను గాలికి వదిలేశారని, అలాగే వైన్ షాప్లో పనిచేసే 50,000 మంది యువకులు రోడ్లపై పడ్డారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గం ప్రజలకు
అనుసరణీయమైన విషయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని కోరుతూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలని కోరుతూ నినాదాలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైంది? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అక్క చెల్లెమ్మలకి 18,000, నీకు 1,500 అన్నారు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా? మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా, మరి అవి నెరవేర్చాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకి వినతిపత్రం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి. వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి. వీళ్ళకి బుద్ధి రావాలి. ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందు. ప్రజలు తాగకుండా చూడడానికి మేము ఏదైతే ప్రయత్నం చేసామో దానికి తూట్లు పొడుస్తూ మద్యం ధరలు తగ్గించేసి మీరు వెచ్చలడిగా తాగండి, దొరలండి, రోడ్ల మీద తిరగండి అని చెప్పే విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాంధీ మహాత్ముడి పుట్టినరోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రస్తుత గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పి గాంధీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వినతిపత్రం కూడా సమర్పించాం. ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం సూరారెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వ బృందం, అలాగే కంపెనీకి చెందిన 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమా మార్కండే స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న నదీఘాట్ వద్ద చెత్తా చెదారం, అవశేషాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి వాటిని తొలగించారు. నీటిని శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాకినాడ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. And all the state governments and the department from the state governments, they've been following this religiously, and we are also contributing and participating in this day. So my request that all people should follow this concept, and they should keep their place, workplace, home and nearby places where they come across clean, and give this message and motivate the younger generations for this cleanliness drive. ఈ స్వచ్ఛ భారత్ ద్వారా మన పని ప్రదేశాన్ని కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశాన్ని చూసినా సుందరంగా కనిపించాలనేది అందరి ధ్యేయంగా మారాలి. ఆ రకంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ప్లాస్టిక్ ఒకవేళ ఉపయోగించిన దాన్ని బాధ్యతాయుతంగా ఒక రీసైక్లింగ్కి వెళ్ళేటట్టుగా చూడడం ఇవన్నీ కూడా అంటే మన బాధ్యతే. పౌరులందరూ ఇందులో బాధ్యులు కావాలి. రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని గెలిపిస్తుందని, రానున్న రోజుల్లో ధర్మంతోనే అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుందని, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగడం, మతాలను ముడిపెట్టడం కొంతమంది నాయకులు చేస్తున్నారని, ఇది కూడా గాంధీజీ చెప్పిన అహింస కిందకే వస్తుందని చెప్పారు. ముందుగా నాయకులు, పార్టీ శ్రేణులంతా మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, ఆరిఫ్, జంగా సుబ్బారావు, మార్తి నాగేశ్వరరావు, కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అన్నవరం, ఇన్స్పెక్టర్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, డైరెక్టర్ గుత్తుల భాస్కర్, మాజీ కార్పొరేటర్లు కాటన్ రజనీకాంత్, పెంకే సురేష్, గౌస్, చిన్ని, మజ్జి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నగర పార్టీ సెల్ అధ్యక్షులు అరీఫుల్లా ఖాన్, నాయకులు సుంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, ఈలి గోపాలం, వైస్ సర్పంచ్ తోకల శ్రీను, బలరాం, ఈలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో రెండో మహానుభావుడు పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు. కష్టే ఫలి అనే దానికి అర్థం లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టపడకుండా ఏది రాదు అని. అంటే ఆయన యమునా నది దాటుకుంటూ
బట్టలు తలకు చుట్టుకుని బుక్స్ తలకి నీతి సూత్రాన్ని పాటిస్తూ ఆ రోజుని ఎంతో కష్టపడి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తి, మన భారతదేశాన్ని మన రాబో తరాలకు అందించిన వ్యక్తి మా మహాత్మా గాంధీ. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో మహాత్మా గాంధీ 155వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి నిర్వహించారు. వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో గాంధీజీ శాస్త్రుల గురించి లేకపోవడం దురదృష్టమైన ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహంతి లక్ష్మణరావు, కెకే సంజీవరావు, జాంశెట్టి అప్పాజీ, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, వి రమణ, ప్రసాదరావు, గంతకూరి అప్పారావు, గరికపర్తి సురేష్ బాబు, కొండపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 8వ వార్డులోని సుంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 8వ వార్డులోని సుంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాలలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ వరే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ సన్యాసరావు, పాఠశాల పూర్వపు విద్యార్థి సుంకర నాగేంద్ర కిషోర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రావాలంటే ఎవరికైనా ఏ జొమాటోకు ఎక్కడికి చేస్తే రాదు. మీ మనసులో ఉంది, మీ చేతల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. మీరందరూ ఇటువంటి మహానుభావుల స్ఫూర్తితోనే మీరందరూ ముందు భవిష్యత్తు అంతా బాగుండాలని, ఈ పాఠశాల సర్వతోముఖ అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న హెడ్ మాస్టర్. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై శంకరమఠం, శృంగేరి శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రం గోదావరి గట్టుపై శంకరమఠం, శృంగేరి శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శారదాంబ అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. నూతన ధర్మాధికారిగా వేలూరి వెంకట్రామరెడ్డి, బాలాజీ దంపతులు పూజలు చేశారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మాట్లాడుతూ, సనాతన ధర్మం జగద్గురు శృంగేరిపీఠం జగద్గురు ఆజ్ఞతో పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇట్లాంటి మహాక్రతువులు ఎన్నెన్నో విశేషంగా జరుగుతున్నాయంటే ఇది శ్రీచరణుల యొక్క దివ్య ఆశీస్సులతో జరుగుతున్నాయని చెప్పడానికి చక్కగా మనందరం కూడా ఇక్కడి నుంచే గురువందనం సమర్పించి నవరాత్రి దీక్షా వస్త్రములు భక్త బృందం తరపున ధర్మారి గారి దంపతులు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఇక్కడ అందరూ కూడా ఆ పూజలు చేయించుకుంటే ముందర లోక సంరక్షణార్థం జరుగుతుంది. రెండోది మీ యొక్క కుటుంబ శ్రేయస్కరం బాగుంటుందని, జగద్గురుల ఆశీస్సులు అందరికీ అందాలని. ఇది జగద్గురువుల యొక్క చెప్పిన సందేశమే కానీ నాది కాదు. అంచేత అంతా ఏది ఇచ్చినా జగద్గురు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వచ్చేసి అన్నదానంలో పాల్గొన్నారు. విఎల్పురం ఫ్రంట్ సర్కిల్ సభ్యులు రాజు, వాసు, ప్రకాష్, పండు, సురేష్, వీరబాబు, మహిళలు పాల్గొన్నారు. 3,000 మందికి గణపతి ప్రసాదాన్ని అందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో జన సైనికుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన సైనికుల ఆధ్వర్యంలో 5 రకాల మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, మఠం భాస్కర్లు విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యే శిరీష పలు రకాల ఆరోగ్య సమస్యలు మెడికల్ క్యాంపులో డాక్టర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడారు. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషి విషయం కాదని, పేద ప్రజల వద్దకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి వైద్య సేవలు అందించడం నిజంగా సాహసోపేతమైన విషయంగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా ఈ రోజు మన లేడీ డాక్టర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. ఇలాంటి మనకి ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా సరే మెడిసిన్ ద్వారా వీలైతే సర్జరీ అవసరం అయితే మేడం గారు ఇప్పుడే చెప్పారు, ఏది అవసరం అయితే అదే ట్రీట్మెంట్ మేము రాస్తాము. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెప్పారు. ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం. మనం డాక్టర్కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంతానికి నమస్కారం. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అధికారుల ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీకి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షుడు వెంకటేష్, సాగర్, నాయకులు శంకర్, రామారావు, అనుదీప్, పైడ్రాజు, సుబ్బారెడ్డి, ఇస్లామీ ఎల్బేగ్, కృష్ణవేణి, పావని తదితరులు పాల్గొన్నారు. కంబాల్ చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కంబాల్ చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జొన్నలగడ్డ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో షణ్ముఖపీఠం స్కందస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు, మిఠాయిలు పంచారు. కొప్పిశెట్టి నారాయణ, కంటిపూడి రామారావు స్కూల్ పూర్వ విద్యార్థులు అండ్ర శ్రీనివాస్, తోరంగి రమణ, జొన్నలగడ్డ మోహన్, వారాది నాగబాబు, పెనుమర్తి శ్రీనివాస్, మర్కొండ సూరిబాబు, జొన్నలగడ్డ వైష్ణవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకల్పించుకున్న కారణంగా మేము కూడా ఆయన బాటలోనే నడవాలని మేమందరం కూడా తీర్మానం చేసుకుంటాం జరిగింది. ఈరోజు ఈ మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎన్ఎస్ఎస్ ఆదిత్య డిగ్రీ కళాశాలకు వాలంటీర్లు గోదావరి రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆదిత్య డిగ్రీ కళాశాల వాలంటీర్లు గోదావరి రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం అంకితమైన ప్రయత్నంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన వాలంటీర్లు గోదావరి రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రచారం చేశారు. మొత్తం స్టేషన్ ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథీన్ కవర్లను సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు హాజరయ్యారు. స్టేషన్ మేనేజర్ నాగేంద్ర కుమార్, బీజేపీ నాయకులు ఎం రంగబాబు, ఆర్ గోపీకృష్ణ, శ్రీనివాస్, లలిత్ కుమార్ జైన్, ఉమాదేవి, కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు నాగేశ్వరరావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వెంకటేశ్వర నగర్ పార్కులో జవహర్ వాకర్స్ క్లబ్ వారిచే వివిధ సేవా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక వెంకటేశ్వర నగర్ పార్కులో గల జవహర్ వాకర్స్ క్లబ్లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
వృద్ధులను అందరూ గౌరవించాలని క్లబ్ గౌరవ అధ్యక్షులు అక్కినేని సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా 70 సంవత్సరాలు పైబడిన వాకర్ సభ్యులను సతీ సమేతంగా సన్మానించారు. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల సంభవించిన వరద వల్ల ఇబ్బంది పడిన వరద బాధితులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో క్లబ్ సభ్యుల నుండి విరాళాలు సేకరించి 80,000 రూపాయలు, ఉషా లేడీస్ లాఫింగ్ యోగా సభ్యులు విరాళంగా సేకరించిన 43,000 రూపాయలు, మొత్తం కలిపి 1,23,000 రూపాయలను రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు ఉండవెల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాసు, జాలీ వాకర్, భానుప్రసాద్, లక్ష్మీనారాయణ, భైరవమూర్తి, ప్రసాద్, ఐఎస్ఎన్ రాజు, ఉషా, లేడీస్ లాఫింగ్ యోగా టీచర్ ఉషా, ఎన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఏదైతే గాంధీ జయంతి రోజున గాంధీ గారు ఏదైతే తలిచారో, ఎప్పుడైతే రాత్రి 12ంటికి మహిళ స్వేచ్ఛగా ఒంటరిగా నడవగలుగుతా ఉందో అదే అసలైన స్వాతంత్రం అని చెప్పారు. దానికి అనుగుణంగా ఎస్పీ గారితో నేనే వ్యక్తిగతంగా సంప్రదించి షీ టీమ్స్ని అక్టోబర్ 2 మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి ఆయన అడగడం సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. రేపే సో రేపు 12ంటికి ఆయన లాంచ్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి వాళ్ళు సిటీ మొత్తం తిరుగుతారు. ఎక్కడికక్కడ కాలేజెస్ ఈవినింగ్ 5 o'clock ఆ టైంకి ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఒక ఏజ్ గ్రూప్. రాజమండ్రి చున్నీలాల్ జాజు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక చున్నీలాల్ జాజ్ మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులతో పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులు గువ్వల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ చేసిన త్యాగం, వారి కృషి వలన స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్నారు. గౌరవ కార్యదర్శి దేవత సుధాకర్, నర్వ గోపాలకృష్ణ, సంస్థ అధ్యక్షులు లంక సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్ముడిచ్చిన స్వేచ్ఛా వాయువులు దుర్వినియోగం చేయకుండా యువత తన తీరును మార్చుకుని దేశానికి ఉపయోగపడాలని సందేశమిచ్చారు. సంస్థ ఉపాధ్యక్షులు చల్లగాలి వెంకటరామరాజు, సంస్థ కోశాధికారి సిరికి నాయుడు, డైరెక్టర్లు కడియాల భద్రరావు, తంగేటి దుర్గాప్రసాద్, వై సూరిబాబు, గౌరీష్ బాబు, పమిడిమిల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జీవచరిత్ర పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేశారు. మరి మన దేశ నాయకుల చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా దృష్టిలో ఉండాలని, మీ అందరూ మర్చిపోకుండా మళ్ళీ ఈ దేశ నాయకుల చరిత్రలు ప్రింట్ చేసి మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ పుస్తకాలు మరి తప్పకుండా ఈ దేశ నాయకుల చరిత్రలు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పు, కళల కళ అంటే ఆ కళలు నెరవేర్చుకోండి, పగట కళలు కాదు. మనం ఏమవుదాం అనుకున్నాం, ఒక ఇంజనీర్, ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, లేదా ఒక పైలట్, నాకు ఏదో ఒక గోలు, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఏదో ఒక గోల్ పెట్టుకుని మీరు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మహాత్మా గాంధీ సైకిల్ సంక్షేమ సంఘం రాజమండ్రి డివిజన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సైకిల్ సంఘ శాశ్వత అధ్యక్షులు ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం లాలాచెరువులో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సైకిల్ వ్యాపార సంఘం మాజీ ప్రెసిడెంట్ వెలుగుబంటి వెంకటేశ్వరరావు, సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, సెక్రటరీ పైడిమల్ల శ్రీను, కార్యాలయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యాంప్రసాద్, కార్యవర్గ సభ్యులు మురారి, బోరయ్య, సుమన్, పండ్ల వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర గల గౌతమి జీవకాన్ సంఘంలో వృద్ధులకు, రోగులకు సైకిల్ వ్యాపార సంఘం తరపున గాంధీ జయంతిని పురస్కరించుకుని పండ్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్ రాకా ఆధ్వర్యంలో బాలు సాంస్కృతిక మందిరంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విఎస్ మూర్తి, నౌకాదళం పూర్వాధికారి దుర్గాప్రసాద్, రాకా అధ్యక్షులు కోశాధికారి సూరపరెడ్డి తాతారావు, ప్రధాన కార్యదర్శి జీవి రమణ, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహనీయుల చిత్రపటాల వద్ద ఘన నివాళి. రాజమండ్రి గోదావరి తీరంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. త్యాగదనులకు ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. రాజమండ్రిలో ముగిసిన గణపతి నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు భారీ అన్నదానాలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.